అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. సత్యం శంకర్ మంచి గారి కలంలోంచి జాలువారిన అమరావతి కథల్లోంచి ఒక ఆణిముత్యం లాంటి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు పువ్వులు లేని విగ్రహాలు నవ్వాయి. కథ ఇలా మొదలవుతోంది. అమరావతి దేవాలయంలో 10 కుటుంబాల వారు అర్చకులు. అందరి అర్చకుల్లోకి పెద్దయ్యగారు. పెద్దయ్యగారి కొడుకు నారాయణ 6 ఏళ్ల పసివాడు. అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా, ఆళ్ళు శాంతం రాకపోయినా కుంచకోలతో పెద్ద తలుపులు తీయడం చేతనవును. స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవును. స్వామి నిర్మాల్యం తీయడం చేతనవును. శఠగోపురం పెట్టడం చేతనవును. కానీ డబ్బులు లెక్క పెట్టుకోవడం చేత కాదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పెద్దయ్యగారు అర్చకుల ఇంటికి వెళ్ళి, ఒరే గోపాలం నైవేద్యం, ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తూ ఉంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో, ఒరే సుబ్బి నైవేద్యం, ఒరే కుంకిపక్షి నైవేద్యం అని తన జతగాళ్లను కేకేశాడు. 10 మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ల వెనక 6 ఏళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ఇంటి దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచిపోసి కట్టించుకునేవారు. వాళ్లు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకుని గ్లాసుల్లో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ముందు 10 మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహానివేదన తీసుకెళ్తూ ఉంటే వాళ్ల వెంట మరో 10 చిన్న నైవేద్యాలు గోచీలూడిపోతుంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గునగున నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు. కాళ్ళు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా గ్లాసుల్లో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీపడి పరిగెత్తటాలు. అలా 2వ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతూ ఉంటే వాటి మీద పిల్లలు లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిన్ని ఆ బండ మీద వంపుకొని ఆ నీళ్లల్లో నుంచునేవారు. మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి. కుయ్యో అనుకుంటూ మెట్లవైపు పరుగులు పెట్టేవారు. వద్దంటే వినర్రా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు. గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతులు వారీగా గంధం అరగదీసేవారు. వాళ్ల పెద్దలు గంధం కుంకుమ పెట్టుకుని పిల్లలందరికీ గంధం బొట్లు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు. ఆ పైన ధూపదీపాలిస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం పిల్లల వంతు. అలా మహానివేదనలు ముగించుకుని నుదుట గంధాక్షతలు వెలుగుతూ ఉండగా 20 నైవేద్యపు పళ్ళాలు గుడిమెట్లు దిగుతూ ఉంటే చూడవలసిందే. శివరాత్రి ఉత్సవాల్లాగాను పులికాపు చెయ్యాలి రండర్రా అని పెద్దయ్యగారు పెద్దలందర్నీ తొందర చేస్తే నారాయణ పిల్లలందర్నీ కూర్చి మేము వస్తాం అన్నాడు. సరే అన్నారు పెద్దలు. పులికాపంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం. 1 విగ్రహమా 2 దాదాపు 10 విగ్రహాలు, కంచుపోత పోసిన విగ్రహాలు, 4.5 అడుగులెత్తు విగ్రహాలు, 4 పడితే గాని కదలని విగ్రహాలు. విగ్రహాలన్నింటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు. పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుపట్టి మోస్తున్నట్టు నటిస్తూ వాళ్లతో పాటు అమ్మా అయ్యా అంటున్నారు. 2 గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు. పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోశారు.
విగ్రహాలన్నింటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు. ఆ పైన ఇసుక తెన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తళతళలాడించేటట్టు చేశారు. ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి. అమ్మవారి చీర, అయ్యవారి ధోవతి, చాముండేశ్వరికి పాగా, ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు, ఇలా అలంకారాలు చెయ్యాలి. అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు. పెద్దయ్యగారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు. ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళతాయి. నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు. ఏరా, నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య. ఓ అన్నాడు నారాయణ. అయితే కుర్చీళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య. పెద్దయ్య విగ్రహానికి ముడి వెయ్యటమేమి, నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి, అలా అరగంట పైన అలంకారం పూర్తి కాలేదు. పెద్దయ్య నవ్వుతూ, ఓరే నాయనా, ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశాడు. అలంకారం అంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి. అమ్మవారి చీర సర్దాడు. స్వామి ఉత్తరీయం సరిచేశాడు. దూరం నుంచి చూశాడు, దగ్గర్నుంచి చూశాడు, పూసల పేర్లు దిద్దాడు. ఇలా అలంకారం అంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందర్నీ చూశాడు. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తా అని రయ్యన ఇంటికి పరిగెత్తుకెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న 2 మందార పూలని తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు. ఆ సాయంత్రమే నందివాహనం ఊరేగింపు. బజారంతా చెప్పాడు, నేనే స్వామికి అలంకారం చేశాను అని. పిల్లలందర్నీ పోగేసుకొచ్చాడు నారాయణ. నందివాహనం ఒడ్డేర్లే మోయాలి. రాత్రి 8 అయినా వాళ్ళింకా రాలేదు. వాళ్ల కోసం 3వ సారి మనిషిని పంపించారు. దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు. వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం. ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. విగ్రహాలన్నీ గుళ్ళో నుంచి కింద ప్రాకారానికి వచ్చాయి. విగ్రహాలన్నీ నందివాహనం మీదకి ఎక్కించారు. కానీ వాహనం లేవందే. వడ్డేర్లు తగులాడుతూ కొట్టుకుంటున్నారు. నీ అమ్మ తప్పు నీదే, నీ అక్క తప్పు నీదే వాదులాడుకుంటున్నారు. దెబ్బలాట ఒకటే తక్కువ. వాహనం లేపండ్రా అని అధికారులు అరుపులు. పట్టండ్రా, పట్టండి, హర హర మహాదేవ. నందివాహనం అటూ ఇటూ ఊగింది. విగ్రహాలు ఒరిగాయి. రేయ్ రేయ్ జాగ్రత్త రోయ్ అర్చకులు అరుపులు. ఊరేగింపుకు ముందు అర్చకులు హారతిస్తున్నారు. ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన 2 మందార పువ్వులు ఎక్కడో పడిపోయాయి. నారాయణ బిక్కమోహం వేశాడు. కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి. తను నవ్వాడు. పువ్వులు లేని విగ్రహాలు నవ్వాయి అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.